జై శ్రీరామ్ దశరథ నందన జై శ్రీరామ్. ఈ పాటండి ఎంత మధురంగా ఉంటుంది. శ్రీరామచంద్రుడి పాటండి. అది వస్తుంటేనే ఇట్లా నరాల్లోకి దిగిపోతదండి. ఆ పాటైతే మాత్రం నాకు చాలా ఇష్టమండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి పూజ చేసుకున్నామండి మేము. మా బాబు చక్కగా ఆయన శ్రద్ధగా చేసుకున్న పూజ అండి. ఎందుకంటే నాతో "నువ్వుండు మమ్మీ నేను చేస్తానని" చెప్పాడండి. అందుకే ఈ పూజ అయితే చాలా సంతోషంగా ఎంత భక్తితో చేసుకున్నాడంటే అండి నాకు చాలా ఆనందం అనిపించిందండి. ఈ పూజ మీకు నచ్చితే తప్పకుండా ఎవరికైనా షేర్ చేయండి. మీకు ఈ పూజ బాగా అనిపిస్తే మాత్రం లైక్, షేర్ తప్పకుండా ఇవ్వండి. మా బాబుకైతే మీ సపోర్ట్ చేయండి. ఈ వీడియో ముందుకెళ్ళాలండి తప్పకుండా గూడా. నేను మీ సరోజినినండి. ఈరోజైతే నిజంగా చెప్తున్నానండి. ఈ పూజనైతే నేను చేసుకోవాలని కూడా అనుకోలేదు. విడిగా పెట్టి ఇలా పటము. కానీ మా అబ్బాయికి ఏమనిపించిందో తెలీదండి. నేను చేసుకుంటాను మమ్మీ అని చెప్పాడండి. అరే! వాడు చేసుకుంటానన్నప్పుడు నేను వెనకుండాలి కదండీ! పిల్లలకి అంతగా తెలియదు కదా! అందుకనే పిల్లల తోడు మనముండి చేయించాలండి. ఎలాగైనా సరే ఆ పూజ ఎలా చేసుకున్నా కూడా పిల్లలు చేసుకునే దానికి స్వామివారి శ్రీ ఆంజనేయ స్వామివారి భక్తులు అంటే ఎవరైనా కూడా మనమందరం భక్తులమేనండి. కానీ పిల్లలతోటి మాత్రం చాలా అభినావ సంబంధం ఉంటుందండి. శ్రీ ఆంజనేయ స్వామి వారికి పిల్లలకి చాలా ఇష్టమండి. మా బాబు చిన్నప్పుడు ఇంటి దగ్గర గుడుండేదండి. ఆ గుడిలో ప్రతి వారం హనుమాన్ చాలీసా పెట్టేవాళ్ళండి. ప్రతి వారం కూడా వాడు చిన్నతనంలో వెళ్ళి ప్రసాదం పట్టుకొచ్చేవాడండి. ఒక వారం నేనెళ్ళేదాన్ని, వెళ్ళకపోయేదాన్ని. కానీ మా అమ్మ ఒక్క పొద్దుంటుంది కదా అని చెప్పి అయ్యగారిని అడిగి మా మమ్మీ ప్రసాదం కూడా పెట్టండి అని మా ఇద్దరు పిల్లలు తీసుకొనొచ్చేవాళ్ళండి. అది నాకు చాలా బాగా గుర్తండి. మా బాబుకప్పుడు 8 సంవత్సరాలో, 9 సంవత్సరాలో ఉంటాయండి. నిజంగా చెప్తున్నానండి. హనుమాన్ చాలీసా అయ్యేదాకా అక్కడ కూర్చొని పూజంతా చూసి ఆనందంగా పట్టుకొనొచ్చేవాడండి. ఆ రోజులైతే మాత్రం మా బాబుకి పూజ చేస్తుంటే ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయండి. నిజంగా భగవంతుడు ప్రతి ఒక్క పిల్లలు ఇలా ప్రతి ఇంట్లో కూడా చేస్తున్నారండి. చాలా మంది కూడా మగపిల్లలు చూస్తున్నానండి నేను అందరి పూజలు. ఆ మగపిల్లలు చేసే పూజ మాత్రం చాలా బావుంటదండి. ఎందుకంటే పిల్లలు చేస్తేనే చాలా అందంగా ఉంటదండి అది. ఎందుకో తెలియదండి నాకు పిల్లలంటే ఇలా పూజ చేసే పిల్లలంటే నాకు చాలా బాగా ఇష్టమండి. అందుకనే ఈరోజు మాత్రం ఆ తమలపాకుల మీదండి జై శ్రీరామ్ అని రాద్దాం అనుకున్నామండి. అప్పటికే టైం అయిపోతుంది. వాడు సడెన్‌గా చెప్పాడు నాకు, "అమ్మ పూజ పెట్టుకుందాం" నేను మందిరంలో చేసుకున్నానండి. అయితే లేదమ్మా విడిగా పీట పెట్టి చేసుకుందాం అంటే అప్పటికప్పుడు తులసి మాల పట్టుకొచ్చాడు, మల్లెపూలు తీసుకొచ్చాడు, ఇంకా తమలపాకులు ఉండేనండి ఇంట్లో. ఉంటే వాటి మీద మాత్రం జై శ్రీరామ్ అని చెప్పి ఒక 2 రాసేసి, ఇంకా తమలపాకులే పెట్టేద్దాం అనుకున్నోడు మరి ఏమైందో పైనుంచెళ్ళి తులసి మాల పెట్టేసరికి తమలపాకులేమో కిందుండిపోయాయండి. కొన్నిటికి నామాలు వేశాడండి వాడే. ఎందుకంటే తనకు నచ్చినట్టు తన భక్తితో తను చేసుకోవాలని నేను వదిలిపెట్టేసానండి. మిగతాయన్నీ కూడా నేను చేసిచ్చానండి. స్వామివారికి కావాల్సినయి ఇంక అప్పటికప్పుడు. ఎందుకనంటే, నేను సాయంత్రం పూజ చేసుకొని కొంచెం గూడాలు స్వామివారికి పెట్టుకుందాము శనిగలు వండి అనని చెప్పి, అవి మాత్రం నానబెట్టి ప్రిపేర్‌లో పెట్టుకున్నా అండి. కొన్ని గారెలు కూడా వేద్దాము సాయంత్రం. పొద్దున కుదరలేదండి నాకు. ఆ నైవేద్యాలకి. అందుకే సాయంత్రం చేసుకుందామని పెట్టుకున్నాను. కానీ ఈ విధంగా పనికొస్తాయని మాత్రం అనుకోలేదండి. ఈ పూజకి విడిగా పెట్టుకొని మా బాబు చేసుకుంటాడు. నేను ప్రసాదం నైవేద్యాలు స్వామివారికి ఇక్కడ వస్తాయి. మందిరంలో కాకుండా ఇక్కడ చేస్తాను అని అనుకోలేదండి. నిజంగా గూడా అండి పిల్లలు ఎవ్వరింట్లో పిల్లలైనా కూడా పూజ చేస్తామంటే మాత్రం చక్కగా ఎంకరేజ్ చేయండి. పిల్లలకి భక్తి మార్గం ఇవ్వండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఇప్పుడు అందరి పిల్లలు బాగానే ఉంటారా అండి? అన్ని వేళ్ళు సమానంగా ఉన్నాయా? అందరి ఇంట్లో అందరూ బాగుండరండి. ఇద్దరు పిల్లలుంటే ఒక బాబు ఇలా ఉంటాడు. ఇంకో బాబు ఇంకోలా ఉంటాడండి. పాపైనా, బాబైనా. కానీ కొంచెం గుడ్డిగా లేడు కదా! అయ్యో! గుడ్డిగా ఉన్న పిల్లల్నే మెచ్చుకొని, అది లేని పిల్లల్ని మనం దూరంగా చేయొద్దండి. వాళ్ళకి కూడా వచ్చే దాంట్లో వాళ్ళకి ఏ పనొచ్చో ఆ పనే చేయించాలండి. కానీ నేననుకుంటానండి మా ఇంట్లో మాత్రం మా ఇద్దరు పిల్లలు మాకు 2 కళ్ళండి. పాప అంటే ఎవరికైనా ఇష్టం బాగా ఉంటది ఆడపిల్లని. కాకపోతే బాబైనా కూడా మా వారైతే ఇద్దరిని సమానంగా చూస్తారండి. సమానంగా అంటే ఆడపిల్ల మీద ఎవ్వరికైనా ప్రేముంటుంది. అందులో మా వాడికి మా ఆడపిల్ల మీద ఇంకా ఎక్కువుంటదండి. మా ఆయన కంటే, నాకంటే గూడా ఎక్కువ ప్రేముంటది వాడికి. ఆడపిల్లలంటే చాలా ఇష్టమండి. అందులోనూ ఇంట్లో ఉన్న ఆడపిల్లని గౌరవించటం అంటే నిజంగా
ప్రతి ఇంట్లో తెలంగాణలో చాలా మందండి, చాలా మంది ఎవరో ఒకరుంటారండి. వాళ్ళు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. ఇలాంటి పిల్లలుంటే మాత్రం ప్రతి ఇల్లు చల్లగా ఉంటదండి. ఆడపిల్లలు చల్లగా ఉంటారు. ముందు మాత్రం ఆడపిల్లలు బావుంటారండి. వాళ్ళని చిన్నప్పటి నుంచే బాగా ప్రేమించే పిల్లలైతే మాత్రం మా అబ్బాయి లాంటి వాళ్ళు. ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుంచి వాళ్ళ చెల్లంటే చాలా ఇష్టమండి. అందుకనే ఎప్పుడూ కూడా తన క్షేమమే కోరుకుంటాడు తప్పితే నాకిది కావాలి, నాకది కావాలి అని నిజంగా ఎక్కడా అడిగిన దాఖలాలు లెవ్వండి. మా అబ్బాయి ఇంట్లో మాత్రం ఇది చెయ్యాలి నేను, ఇది చేసుకోవాలి, నాకిది చేసి పెట్టాలి మీరని ఎన్నడూ అడగలేదండి. ఎప్పుడైనా కూడా మా పాప ఎదిగిన తర్వాత తను ఎక్కువగా చదువుకోలేదండి మా బాబు. కొన్ని కారణాల వల్ల చదువుకోలేకపోయాడు. కానీ మా పాపను మాత్రం బాగా చదివించాలి. ఇంకా బాగా ఆమె మంచి జాబ్ చేయాలి, చక్కగా సంపాదించాలి, ఆమె వృద్ధిలోకి రావాలి అని చెప్పి తనకి నిజంగా నేను అనుకుంటున్నానండి. మా అబ్బాయి తన గురించయితే ఏది అడగలేదండి. మా పాప గురించే అడిగి ఉంటాడని అనుకుంటున్నానండి. మనసులో మాత్రం నేను అదే అనుకుంటున్నాను. నేను నా బిడ్డల కోసం కోరుకునేది వేరండి. కానీ మా అబ్బాయి కోరుకునేది వేరండి చెల్లెల కోసం. వాడికి చాలా ఇష్టం కాబట్టి, వాళ్ళ చెల్లి గురించే కోరుకొని ఉంటాడని నేను అనుకుంటానండి. చక్కగా చదువుకుంటుంది గదా! మంచి జాబ్ రావాలి, చక్కగా వృద్ధిలోకి రావాలి అని చెప్పి శ్రీ ఆంజనేయ స్వామి వారికి దండం పెట్టుకొని ఉంటాడండి. ఇలా అయితే మా పూజనైతే కొంచెం కొంచెంగా, కొద్ది కొద్దిగా మేము తను చేస్తూ నేను చెప్తూ పోయానండి. ఇంక తను చేస్తూ పోయాడు. దీపారాధన, ధూపం అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాడండి. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా కూర్చొని చేసుకుందాం అనుకున్నాడండి. కానీ వాడికి కూడా కొంచెం వేరే పని కూడా ఉందండి. ఆ పనికి కూడా వెళ్ళాలని చెప్పి ఇలా పెట్టుకున్నాడండి. అందులో మంగళవారం కదండీ! అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాడు. వినాయకుడిని కూర్చోబెట్టుకున్నామండి. పూజ అంటే ఫస్ట్ వినాయకుడే కదండీ! వినాయకుడికి దీపారాధన అంతా అయిపోయిన తర్వాత కొంచెం బెల్లం ముక్క పెట్టేసి, తాంబూలం పెట్టేసామండి వినాయకుడికి. పెట్టేసి అమ్మవారి దీపం కూడా వెలిగిచ్చాడండి. నేతి దీపారాధన అమ్మవారికి మంగళవారం రోజు అమ్మవారిని కూడా తోడు చేయాలండి. ఇలాగే మామిడి పళ్ళు కూడా నైవేద్యంలోకి పట్టుకొచ్చాడండి. ఒక కేజీ ఏమో పట్టుకొచ్చాడు. అప్పటికప్పుడే ఇవన్నీ తీసుకొచ్చాడండి. స్వామివారు చూడండి తన అనుగ్రహమే కావాలి. ఎప్పటికైనా స్వామివారి అనుగ్రహం మా ఇంటి మీద, నా ఇంటి మీద ఉంటే నా పిల్లల మీద ఉన్నట్టేనండి. ఇలా కొద్దిగా నేను వడపప్పు, పానకం మాత్రం బెల్లం పానకం పెట్టానండి. ఇంకా చలిమిడి చేయలేకపోయాను. ఇంక అప్పటికప్పుడు ఇలా అయితే స్వామివారికి ఏదైనా తప్పున్నా, ఇంకేదైనా ఉన్నా కూడా స్వామివారే చూసుకోవాలండి. కానీ ఇక్కడ మాత్రం స్వామివారికి గ్యారెలు చేశానండి. మినప గారెలు. అవి చప్పటివండి. చప్పగానే చేయాలి మనము. కొంచెమేమో గూడాలు చేశానండి. గూడాలంటాం మేము. కాకపోతే శనగలండి అవి. కాబూలి శనగలు. ఆ శనగలతోటి నైవేద్యం చేసి స్వామివారికైతే ఇలా చక్కగా మేము లాస్ట్‌లో నాకనిపించిందంతా మంచిగా చేసుకుంది. ఏదైనా తృప్తిగా ఉందంటే స్వామివారి హారతండి. అంతా కూడా నేతి హారతిదండి. అన్నిటికి కూడా పచ్చకర్పూరం ఒత్తులకు రాసేసానండి. ఇలా పంచహారతి ఫస్ట్ ఇచ్చేసానండి. ఇందులో స్పెషల్ ఏమైనా ఉందా మా పూజలో అంటే హారతులేనండి. చక్కగా స్వామివారికి మనం హారతులు మాత్రం నిండుగా ఇవ్వాలండి. ఎక్కడున్నా కూడా మనం ఏ పూజలో అయినా కూడా హారతి ఇంపార్టెంట్ అండి. మనకి లాస్ట్‌లో చివర్లో ఇచ్చే హారతి. ఇలా అయితే నేను మా బాబు ఇస్తాననుకున్నాడు. వాడికి కొంచెం భయమేస్తుంది. అందుకనే మమ్మీ భయమని ఏం లేదు. నేనిస్తాను మమ్మీ తర్వాత కానీ నువ్వే ఇయ్యి మమ్మీ నీ చేత్తో అన్నాడండి లాస్ట్‌లో మాత్రం. సరేలే ఎందుకులే ఇంక వాడు చెప్పేది నేనెందుకు కాదనకుండా ఉండాలని నేను హారతి ఇచ్చేసానండి. తను కూడా ఒక హారతి ఇచ్చాడండి. తర్వాత చూడండి మీరు ఇలా నేతి హారతి అంతా అయిపోయిన తర్వాత అరటిపళ్ళ మీద అంటే అరటిపళ్ళతో స్వామివారికి నేతి హారతండి. అది కూడా ఇచ్చాము. అదైతే మాత్రం మా ఇంట్లో స్పెషల్ అండి. ఎప్పుడూ కూడా ఇవ్వలేదండి. నేను ఇంతవరకు ఎన్నడూ కూడా ఇవ్వలేదండి. మా బాబు మాత్రం చెప్పాడు, "అమ్మ ఇలా" ఇది కూడా నేతి హారతండి స్వామివారికి. ఇలా అయిపోయిన తర్వాతే అరటిపళ్ళ మీద చక్కగా బొడ్డొత్తులు పెట్టి ఇంకా కొంచెం గుంట చేశాడండి. అరటిపళ్ళన్నీ కట్ చేసేసి దాని మీద కొద్దిగా గుంట చేసి, నెయ్యి వేసి బొడ్డొత్తులు పెడితే మంచిగా పైన చక్కగా వెలిగిపోయాయండి. మనం కర్పూరం రాస్తే చాలండి. మనం ప్రతి హారతికి కర్పూరం రాయాలండి. మర్చిపోకూడదు. కర్పూరం మాత్రం కంపల్సరీ మనం ఒత్తుల కన్నా రాయాలండి. ఎందుకంటే హారతితోటి ఇల్లంతా మసిపడుతుందండి. మన సొంతమైతే కాదు కదండీ! అందుకనే కొద్దిగా మసిపడుతుంది కదా! అని కొంచెం నేను అక్కడ ఆ ఒత్తులకే రాసేస్తానండి చూడండి. అలా ఆకాశ ఒత్తులు పెట్టుకోవాలండి. బుడ్డొత్తులు అంటాను నేను. అలా చూడండి పెట్టేసి చక్కగా వెలిగిపోతాయండి. ఈ హారతండి ఎంతో స్పెషల్ అనిపించిందండి నాకైతే. పూజ అంతట్లో మా అబ్బాయి చేసింది ఇది మాత్రం నాకు బాగా నచ్చిందండి. నిజంగా చెప్తున్నానండి. పిల్లలు పూజ చేస్తే ఆ తల్లికి కలిగే ఆనందమే వేరండి. అన్ని ఆనందాలు ఆ తల్లితో
తల్లికి కలగాలని ఆ స్వామివారు మా బాబుని దీవించాలండి. ప్రతి తల్లి కూడా ఆనందపడాలండి. పిల్లలు పూజ చేస్తారు. ప్రతి ఇంట కూడా నేను చాలా మందిని చూస్తానండి. చాలామంది వీడియోస్ కూడా పెడుతూ ఉంటారు. వాళ్ళందరూ చేస్తుంటే నాకైతే కడుపు నిండిపోతదండి. అలాగే మా అబ్బాయి కూడా చేస్తాడండి. తను చేస్తాడు కానీ సిగ్గుపడతాడండి. దగ్గరికి రావటానికి సిగ్గుపడతాడు. తనకి బాగా సిగ్గెక్కువ. అందుకనే వీడియోలోకి రావటానికి కానీ, ఇలా పూజలు చేస్తూ తీయటానికి కానీ పర్మిషన్ ఇవ్వడండి. నాకైతే మాత్రం చూడండి ఇలా లైట్లు తీసేసిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటే ఎంత ఆనందమండి. ఇలా దర్శించుకోవాలండి. ఇలా హారతిచ్చుకోవాలి మనము స్వామివారికి. లైట్లు తీసేసి చక్కగా ఆ దీపాల కాంతుల్లో స్వామివారిని మనం దర్శించుకోవాలండి. ఎప్పుడూ కూడా ఆ శ్రీ ఆంజనేయ స్వామివారి మనకి ఆశీస్సులు మన ఇంటి మీద ఉండాలి. మీరందరూ చూసే వాళ్ళ మీద కూడా ఉండాలండి. మా అబ్బాయికి అది పట్టుకోవాలంటే ఎందుకో భయమేసిందేమో, "మమ్మీ నేను కూడా ఇస్తాను. నువ్వు పట్టుకో మమ్మీ" అన్నాడండి. సరే అని చెప్పి వాడితో పాటు నేను కూడా ఉన్నానండి. అలా పట్టుకున్నాను కానీ లేకపోతే వాడే ఇచ్చేవాడు. ఏమీ లేదండి. ఒక్కొక్కసారి పిల్లలు వీడియో కదా! జంకుతారు, భయపడతారు. అందుకనే. "లేదు నేను వీడియో తీసేస్తానురా వద్దు నువ్వే ఇయి నాన్న" అంటే తర్వాత మాత్రం కింద పెట్టేసిన తర్వాత, "అయ్యో! నేనే ఇచ్చుంటే బావుండేది కదా మమ్మీ." "ఏమీ లేదు నాన్న రానిది నేర్చుకోవాలండి పిల్లలు. ఏమీ కాదండి." ఇప్పుడు నేను ఇలా నేను కొద్దిగా ధూపం పెట్టానండి. తర్వాత తను చేత్తో తనే ఇచ్చాడండి. తను చెప్పాడు, "మమ్మీ నేనిస్తాను" అనని చెప్పి. సరే నేనిచ్చింది చూసిన తర్వాతైనా నేర్చుకున్నాడు కానీ, అలాగే కొద్ది కొద్దిగా పిల్లలకి మన హిందూయిజం ఎక్కడున్నా కూడా మన పిల్లలు నరాల్లో ఉండేలా చూడాలండి. మనం ఎప్పుడూ కూడా అందరూ సమానులే అండి. ఒక హిందువులనే కాదు. పిల్లలకి పూజ అనేది అలవాటు చేయటం చాలా మంచిదండి. అందులో మగ పిల్లలకి మాత్రం తప్పకుండా అలవాటు చేయాలి. ఆడపిల్లలకి కూడా అలవాటు చేయాలి. అలవాటు చేస్తేనే వాళ్ళకి మంచి బుద్ధులు, ఒకానొకరి మీద జాలి, దయ అన్నీ ఉంటాయండి. నా పూజలో ఏదైనా లోపం ఉంటే స్వామి నన్ను క్షమించు. మీరు కూడా చూసేవాళ్ళు నేనేదన్నా తప్పు చెప్పి ఉన్నా కూడా అది తెలియక చేసింది సరోజిని అనుకోని నన్ను క్షమించండి. ఏమీ అనుకోకూడదు. ఎందుకంటే దేవుడి వీడియోలు కదండీ! ఏదైనా కూడా పెట్టాలంటే భయమేస్తదండి. ఏదైనా ఎవరైనా అనేస్తారేమో అని నాకు చాలా భయమేస్తదండి. మా బాబు మాత్రం భయపడకూడదు. నన్నంటాడండి వాడు, "నువ్వు భయపడకూడదు మమ్మీ. నువ్వు చాలా చేస్తావు పూజ. అంటే నీకు నేను నచ్చుతానురా! అందరికి నచ్చకూడదు. స్వామివారికి నచ్చాలి మన పూజ ఫస్టు." ఆ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్న తర్వాత మనం వీడియోగా పెడతామండి. అది మీరు చూసి మీరు కొంచెం మీకు నచ్చితే లైక్ ఇస్తారు. లేదంటే వదిలేస్తారు. అంతేనండి. మీరందరూ కూడా మా బాబు చేసుకున్న పూజని ముందుకు పంపించండి. అందరు పిల్లలు చేసుకోవాలండి. పూజ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.